తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీ గోదావరి నీటిని పెన్నా బేసిన్ కు తరలించడం వల్ల తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు హరించబడతాయన్నారు. విభజన చట్టం ప్రకారం గోదావరి కృష్ణా బోర్డుల అనుమతులు తప్పనిసరిగా ఉన్నా ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడం చట్ట ఉల్లంఘనే అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ఏపీ సీఎం చంద్రబాబు 2 లేఖలు రాయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రణాళికల అనుమతులు ఇంకా పెండింగ్ లోనే ఉండడం శోచనీయమని వ్యాఖ్యానించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు టీఎస్సీ అనుమతి రావడానికి కేంద్రం 6 నెలలుగా జాప్యం చేస్తోందన్న హరీష్ రావు, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ఎన్ఓసీ జారీపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రం పరిగణలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల ద్వారా సాగునీటి అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని లేఖలో పేర్కొన్నారు. వరద జలాల వినియోగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనంగా 1 టీఎంసీ నీరు ఎత్తిపోసే ప్రణాళికకు అనుమతులు ఇంకా లభించలేదన్నారు. గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే చర్యలు చేపట్టడంలో కేంద్రం పూర్తిస్థాయి సహకారం అందించాలన్నారు.